పెళ్లి పేరుతో వరుసగా యువకుల్ని మోసం చేస్తూ పోలీసులకు ఓ నిత్య పెళ్లి కూతురు చిక్కింది. ఏకంగా 5గురిని పెళ్లి చేసుకుంది. ₹1,00,000 కాజేసిన ఈ నిత్య పెళ్లి కూతుర్ని అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మధ్యవర్తుల పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు దర్యాప్తులు తేలింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వజ్రపు మణి అలియాస్ దుర్గంపూడి శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి విజయవాడకు చెందిన కొందరు మధ్యవర్తులతో కలిసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంది. వరుల కుటుంబాల నుంచి వచ్చిన డబ్బును మధ్యవర్తులతో పంచుకునేది. పెళ్లి తర్వాత వారం నుంచి నెల వరకు భర్త వద్ద ఉండి ఆపై ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడం నిత్యకృత్యంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే తరహాలో ఇప్పటికే 5గురిని వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. రెండు 2025లో తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డిని వివాహం చేసుకుంది. కొద్ది రోజులకే అదృశ్యమైంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలో మరొకరిని వివాహం చేసుకుని 6 రోజుల తర్వాత మదనపల్లి వైపు వస్తూ ఉండగా పోలీసులకు సమాచారం అందింది. పెదవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు ప్రత్యేక బృందంతో చేకల బయలు వద్ద అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తుల పాత్రపై కూడా విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్, పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తూ నిత్య పెళ్లి కూతురుగా మారిన ఓ యువతిని ఎట్టకేలకు పెద్దవడుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వజ్రపు మణి అలియాస్ దుర్గంపూడి శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి విజయవాడకు చెందిన కొందరు మధ్యవర్తులతో కలిసి నిత్య పెళ్లి కూతురుగా మరి కొంతమంది యువకులను వివాహం చేసుకుని తర్వాత అక్కడి నుంచి వెళ్తూ వారి నుంచి ₹1,00,000 కాజేస్తున్న ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు ఫిర్యాదును తీసుకుని కంప్లైంట్ తీసుకుని నిత్య పెళ్లి కూతురుగా మారిన పశ్చిమ గోదావరికి చెందిన వజ్రపు మణి అలియాస్ దుర్గంపూడి శ్వేతారెడ్డిని పెద్దవడుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి ఏదైతే కొంతమంది యువకులను వివాహం చేసుకుని కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ₹1,00,000 కాజేయడంతో పాటు కొంత బంగారాన్ని కూడా తమ నుంచి తీసుకెళ్లినట్లు కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో ఈ దుర్గంపూడి శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి చాలా మందిని పెళ్లి పేరుతో మోసం చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దుర్గంపూడి శ్వేతారెడ్డిని ప్రస్తుతం పెద్దవడుగురు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2025 సంవత్సరంలో తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగురు మండలం కాసేపల్లి గ్రామానికి చెందిన సుధీర్ రెడ్డిని కూడా ఇదే తరహాలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకి అక్కడి నుంచి అదృశ్యమై వెళ్లారు. దీనిపైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దవడుగురు పోలీసులు ఈ మేరకు ఆమె కదలికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా వేశారు. ఇదే సందర్భంలో కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చాలా మందిని ఇదే తరహాలో వివాహం చేసుకుని మోసం చేస్తున్నట్లు కూడా విచారణలో పోలీసుల నిఘాలో కూడా బట్టబయలు కావడంతో ఎట్టకేలకు పోలీసులు ఆమెని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ఈ అబ్బాయికి అమ్మాయి పరిచయం ఏర్పడి వీళ్ళ ఇద్దరు గుత్తిలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 3 days ఉండి ఈ అమ్మాయి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం వలన నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అని దాదాపు ₹3,00,000 తీసుకున్నట్టు ఈ అబ్బాయి చెప్తున్నాడు. మదనపల్లె మండలంలో చిలకబేలు వద్ద మా ఎస్ఐ గారు సిబ్బంది అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ నిమిత్తము కోర్టుకు పంపించడం జరిగింది. ఈ కీర్తిరెడ్డి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ వజ్రప్ మణి ఈ అమ్మాయి ఈ విధంగానే 2-3 కేసులు చేసి ఉంది అని తెలిసింది. దాన్ని విచారణ చేస్తుంది.